ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ఎందుకు ఆలస్యమైనది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1951 నుంచి 1990 వరకు భారత ప్రభుత్వం పాటించినటువంటి ఆర్థిక విధానాల వల్ల 1989-90 నాటికి ఫైనాన్షియల్ క్రైసిస్, విత్త సంక్షోభం అనేది ఏర్పడినది. అదేవిధంగా ప్రభుత్వం పాటించినటువంటి బ్యాంకింగ్ విధానాల వల్ల 1989-90 నాటికి జాతీయము చేసినటువంటి వాణిజ్య బ్యాంకులలో నిరర్ధక పాస్తుల పరిమాణం అధికమై అవి మంజూరు చేసినటువంటి రుణాలలో దాదాపు 20% వరకు ఉన్నాయి. మరి 1948 నుంచి 1991 మధ్య కాలంలో సుమారు 231 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినారు. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దాదాపు 70% నష్టాలలో ఉన్నవి. దెన్ 1951 నుంచి 91 వరకు ప్రభుత్వం పాటించినటువంటి ప్రత్యక్ష పన్నుల విధానం వల్ల కానీ, పరోక్ష పన్నుల విధానం వల్ల కానీ పన్ను రాబడి ఆశించిన స్థాయిలో పెరగలేదు. మరి ఒకవైపు పన్ను రాబడిలో ఒకవైపు ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గుతూ పరోక్ష పన్నుల వాటా పెరుగుతూ ఉన్నది. ప్రత్యక్ష పన్నుల ఎగవేత అధికమైనది. ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఆదాయం రాకపోవటం వల్ల బడ్జెట్లో రెవెన్యూ ఖాతాలో రెవెన్యూ లోటు అధికమైంది. మరి ఒకవైపు అభివృద్ధి అవసరాలకు, ప్రణాళిక వ్యయానికి అవసరమైనటువంటి నిధులను అభివృద్ధి అవసరాలు కానీ ఇతర దేశీయంగా కానీ సమీకరించుకోలేక దేశం లోపల విదేశాలలో పెద్ద ఎత్తున రుణాలు చేసినారు. ఫలితంగా ద్రవ్యలోటు కొరుకరాని కొయ్యగా ఉన్నది. ప్రభుత్వ రంగంపై విధించినటువంటి ఆంక్షల వల్ల ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం కానీ సేవా రంగము కానీ లక్ష్యాల సాధనలో వైఫల్యం చెందింది. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ప్రకటించి అమలుపరుస్తున్నటువంటి ద్రవ్య విధానము కూడా లక్ష్య సాధనలో వైఫల్యం చెందింది. అదేవిధంగా 1990-91 నాటికి దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయి 16%తో వృద్ధి చెందినది. దెన్ బడ్జెట్ మొత్తంలో దాదాపు 38% బడ్జెట్ని చేసిన రుణాలపై వడ్డీలు చెల్లించడానికే సరిపోతూ ఉన్నది. మరి ఒకవైపు విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్య అధికమై వాణిజ్య లోటు, కరెంటు ఖాతా లోటు అధికమై విదేశీ వ్యాపార చెల్లింపుల సమస్య అధికమైనది. దీనికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు రాజకీయ అస్థిరత్వం చోటు చేసుకున్నది. ఈ కారణాలన్నీ వెరసి 1990-91, 91-92 మధ్యకాలంలో 8వ పంచవర్ష ప్రణాళికను రచించలేకపోవటం వల్ల 8వ పంచవర్ష ప్రణాళిక 2 సంవత్సరాల పాటు ఆలస్యమైనది.